హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరి స్టైల్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా మధ్యలోకి విరిచి వేసుకోవాలండి పచ్చిమిర్చి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి. గ్యాస్ సిమ్లో పెట్టాలి. ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టమాటాలు ఇలా ఉడికించుకోవాలని కొంచెం మెత్తగా. చూడండి, ఇలా నేను చూపించినట్లు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇలా రుబ్బుకోవాలి అండి. మిక్సీలో పట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది, పచ్చడి టేస్టీగా రాదు. ఇలా నేను చూపించినట్లు రుద్దుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా రుబ్బేశాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 3 ఎండిన మిర్చీలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడి ఇలా పోపు పెట్టుకోవాలి. పల్లెటూరి స్టైల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఫ్రెండ్స్.